నంద్యాల జిల్లా మరియు ఆత్మకూరు జిల్లాలో జరిగిన చైన్ స్నాచింగ్ సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఇద్దరు డూడేకుల షాహిద్ అండ్ దస్తగిరి వీళ్ళ ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచర్స్ లాగా ఉన్నారు. వాళ్ళ పైన హైదరాబాద్ సిటీ, కర్నూలులో, నంద్యాలలో కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇంకా హైదరాబాద్ సిటీలో బైక్ థెఫ్ట్ కూడా ఉన్నాయి. మన ఇక్కడ నంద్యాల 1 టౌన్లో ఫస్ట్ అఫెన్స్ ఆత్మకూరులో అయింది. దాంట్లో ఒక 2 తోలా స్టోన్ చైన్ స్నాచింగ్ జరిగింది. తర్వాత 1 టౌన్లో కూడా సేమ్ 4 తోలా చైన్ స్నాచ్ చేసి పారిపోయాడు. అది చాలా సీరియస్గా తీసుకొని అట్లాంటి చైన్ స్నాచ్ చేసి స్పెషల్గా 1 టౌన్ సిఐ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ వాళ్ళ టీం అన్ని సీసీటీవీ కెమెరాస్ వెరిఫై చేయడం, ఓల్డ్ ఆఫెండర్స్ వెరిఫై చేయడం అన్ని ఎఫర్ట్స్ పెట్టారు. దాని తర్వాత మా ఇద్దరు మనకి ఎవరో పట్టుకున్నాము, వాళ్ళతో డిటెక్షన్ అయింది. తర్వాత వాళ్ళ 6 తోలాస్ చైన్ కూడా రికవరీ అయింది. ఈ మన ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 మంత్స్లో జరిగిన సీసీటీవీ కెమెరాస్ మీద పెట్టిన ఎఫర్ట్స్తో ముఖ్యంగా టౌన్లో కూడా అరౌండ్ 700 to 800 ఎక్కువ కెమెరాస్ పెట్టించాము. సో ఏమి క్రైమ్ అయితే మనకి ఏదైనా కెమెరాస్లో కనపడతాయి. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ కెమెరాస్ పెట్టించడానికి. తర్వాత ఈ కేసెస్కి తొందరగా డిటెక్ట్ చేసిన వాళ్ళు సుధాకర్ వాళ్ళ టీంకి, సురేష్కి డిఐజీ సార్ వరకు అప్రిసియేషన్ చెప్తున్నారు. అండ్ 20 క్రైమ్స్ మళ్ళీ జరగకుండా చూడడానికి వీళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాము. రీసెంట్లీ తాలూకాలో కూడా విదిన్ 2 days మన ఒక చైన్ స్నాచర్కి పట్టుకొని అది కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో మన జరిగిన అన్ని ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం దృష్టి పెడుతున్నాము. కొన్ని మన చేసిన అన్ని ఎఫర్ట్స్ తర్వాత కొన్ని డిటెక్ట్ అవుతాయి, కొన్ని రికవరీ కూడా అవుతాయి. కానీ ఖచ్చితంగా అన్ని కేసెస్ జరిగినప్పుడు మనకి అన్ని దృష్టి ఉన్నాయి అండ్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. 22 కేసు ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 24 ఉండొచ్చు, అన్నీ ఫాలో అప్ చేస్తున్నారు. సిసిఎస్ స్పెషల్ యూనిట్ ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కాకుండా సబ్ డివిజన్ లెవెల్లో కూడా సిసిఎస్ టీమ్స్ పెట్టడం జరిగింది మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన. సో అది కూడా వర్కౌట్ చేస్తున్నాడు. రికవరీ అవుతున్నాయి అండ్ ఎట్లా సక్సెస్ఫుల్ రికవరీ చేసి మీ మీడియా ముందు పెడుతున్నాం.